గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్స్ సమ్మె చేస్తున్నారు, అలాగే శానిటేషన్ వర్కర్స్ కూడా సమ్మె చేస్తున్నారు. మనకు తెలుసు శానిటేషన్ అనేది ఒక రకంగా ఎమర్జెన్సీ సర్వీసెస్, అది మెడికల్ సర్వీసెస్ కిందకు వస్తుంది. ఈ శానిటేషన్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దాన్ని అదే సీరియస్నెస్ తోటి, అదే సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ తోటి వాళ్ళతో మాట్లాడి రిజాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇక్కడ కార్పొరేషన్ కానీ కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయిందని మనకందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఏ పక్కకి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా ఆ డంప్సరు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద అంతా కూడా చెత్త ఉంది. అది ఒక్కరోజుకి కెపాసిటీ ఉన్న డంప్సర్స్ ఇవాళ దాదాపుగా వారం రోజుల నుంచి చెత్తను తెస్తున్నారు. కాబట్టి దాంట్లో డెడ్ యానిమల్స్ ఉంటుంది, మరి హ్యూమన్ వేస్ట్ ఉంటుంది, అదర్ వేస్ట్ ఉంటుంది, మరి భరించరాని దుర్వాసన, క్రిమికీటకాదులు, దోమలు, ఈగలు, ఎక్కడైతే డంప్సర్స్ ఉన్నాయో ఆ రోడ్డు అంతా కూడా జనం అసలు ఉండటానికే వీలు కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సత్వరం ఆ చెత్తనంతా తీసేయాలని ఆ కార్మికులతోటి ముందు ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయం, ఇక్కడ మనకి అమృత పథకం కింద గుంటూరులో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని సరిచేసుకోండి అని చెప్పేసి దాదాపు 500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో మోడీ గారు ఇచ్చారు. ఆ 500 కోట్ల రూపాయలని గుంటూరులో ఎక్కడ వాడారో ఎలా వాడారో మనకు తెలియదు. కొన్నాళ్ళు రోడ్లు బాగుకొట్టారు, కొన్నాళ్ళు ఏదో పైపులు వేశారు, ఆ పైపుల్ని ఎవరికి ఎక్కడ కనెక్ట్ చేశారో మనకు తెలియదు. దాంట్లో మరి ముఖ్యంగా పీకలవాగు మన పక్కనే ఉంది. ఇప్పుడు మన వాళ్ళంతా ఈ లైన్లోనే ఉంటున్నారు. వాళ్ళందరి సమస్య ఏంటంటే ఒకటి కనీసం పూడిక తీరు, దాంట్లో అది ఓపెన్ డ్రైన్గా ఉంది, ఆ డ్రైన్లో ఏమేమి వెళ్తున్నాయో మనకు తెలియదు, విపరీతమైన వాసన, ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో కనీసం వెళ్ళడానికి రావడానికి మార్గం లేదు. ఎవరో మార్గం వాళ్ళు ఏర్పరచుకోవాలనుకుంటే వాళ్ళు ఏదో కొన్ని చోట్ల బొంగులు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల పడిపోయిన చెట్లు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల నాపరాళ్ళు పెట్టుకున్నారు, దాంట్లో స్లిప్ అయ్యి కింద పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, ప్రాణాపాయంగా తయారైంది. అసలు ఈ పేగల వాక్కి ఎంత ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి, మీరు ఎందుకు దీన్ని ఇలా ఓపెన్ డ్రైన్గా వదిలిపెట్టారంటే చెప్పే నాథుడు లేడు. ఇలాంటి మిస్మేనేజ్మెంట్స్ మారాలంటే, ఆగాలంటే, ప్రజాధనాన్ని ప్రజల అవసరం కోసం మనం వాడాలంటే మరి జాతీయ స్థాయిలో ఇవాళకి నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎంత సమర్థవంతంగా నడుపుతున్నాడో అలాంటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. దీనికి పెద్దలందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తూ, నరేంద్ర మోడీ గారి క్యాండిడేట్స్ని, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ని ఆశీర్వదిస్తూ మీరు మంచి మార్పు తీసుకురావాలని, మీ ద్వారానే మార్పు సాధ్యమని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ విన్నవించుకుంటూ మరి అలాగే మీడియా మిత్రులు కూడా ఈ ప్రచారం సాగాలి. ఇది మా కోసం కాదు, పార్టీ కోసం కాదు, ఇక్కడ ఉన్న సాధక బాధల్ని రిజాల్వ్ చేసే విధంగా మీ అందరూ కూడా తోడ్పడుతున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నాయకులందరికీ తోట రామకృష్ణ గారు ఉన్నారు, మాగంటి సుధాకర్ గారు ఉన్నారు, యోగేష్ గారు ఉన్నారు, శ్రీనివాసరాజు గారు, రవికుమార్ గారు, అనేక మంది మా మండల నాయకులు ఉన్నారు, మండల ప్రెసిడెంట్స్, వీళ్ళందరికీ కూడా మహిళా నాయకుల గారికి, మా నాగమల్లేశ్వరి గారికి, మీ టీం అందరికీనమ్మా మీరు చేస్తుంది చాలా మంచి పని, ఈ పని కంటిన్యూ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి నాగమల్లేశ్వరి గారు, రాజమల్లి భాస్కరరావు గారు, కన్నా రవిదేవరాజు గారు, ప్రాణా అంబేద్కర్ గారు, సిపి రంగా గారు, సామమూర్తి గారు, అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు